5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాధించినటువంటి అద్భుత విజయాలు దేశమంతా కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూసినటువంటి బెంగాల్ ఫలితాల తర్వాత దేశ ప్రజలందరూ కూడా ఏ రకంగా సంబరాలు జరుపుకున్నారో మొత్తం దేశమంతా కూడా గమనించింది. ఏ రాజకీయ పార్టీలు అయితే పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకొని మహిళల ఆగ్రహానికి వారు గురైనారో ఆ 5 రాష్ట్రాల్లో కూడా ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది. ఏ పార్టీలు అయితే మహిళా బిల్లును పునర్విభజన బిల్లును అడ్డుకున్నారో అన్ని పార్టీలకు కూడా విపక్షాలు ఆ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెట్టి 93%, 92% ప్రజలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొని తమ ప్రతాపాన్ని చూపారో టీఎంసీ బిల్లును అడ్డుకుంటే టీఎంసీ ఓటమి చావి చూసింది. అదే రకంగా కమ్యూనిస్టులు కూడా బిల్లును అడ్డుకుంటే కేరళలో కమ్యూనిస్టులను ఓడించారు. డిఎంకే ప్రధాన పాత్ర పోషించింది. మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ అడ్డుకున్నటువంటి డిఎంకే పార్టీని కూడా ఏ రకంగా ప్రజలు ఓడించారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా బిల్లుతో పాటు దక్షిణాదిలో పునర్విభజన పేరు మీద సీట్లు తగ్గుతాయని చెప్పి ప్రజలు తప్పుతో పట్టిస్తే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ప్రతిపాదనలు ముఖ్యమంత్రి ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని సీట్ల పెంపుదల ఉండాలని చెప్పితే వాళ్ళ పార్టీ సైతం కూడా దాన్ని సీరియస్గా పరిగణించారు. ఏ ఒక్క సభ్యుడు కూడా పార్లమెంట్లో రేవంత్ రెడ్డి గారి వాదన వినిపించలేదు. అస్సాంలో కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపించారు. ఈ రకంగా తమిళనాడులో డిఎంకేను, బెంగాల్లో టీఎంసీను, అస్సాంలో కాంగ్రెస్, కేరళలో కమ్యూనిస్ట్, ఈ పార్టీలన్నీ కూడా పార్లమెంటులో పునర్విభజన బిల్లును మహిళా బిల్లు అడ్డుకోవడం వల్ల అంటే మోదీ గారు దేశ హితం కోరి అన్ని వర్గాల ప్రజల మెప్పు కోసం, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం పాటుపడుతూ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అడ్డుకాలు వేయడం ఇవాళ కాంగ్రెస్ సమర్థించే విపక్షాలకు పరిపాటిగా మారింది. అందుకని మొన్న 5 రాష్ట్రాల్లో, అంతకుముందు 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా ప్రజలు ఏ రకమైన తీర్పునిస్తున్నారో తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మోదీ గారి నాయకత్వంలో బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు 22 రాష్ట్రాల్లో అధికారంలో రావగలిగినామంటే మోదీ గారి యొక్క వారి పరిపాలన, అభివృద్ధికి పెద్దపీట వేయడము, పేదల సంక్షేమంలో దళారీ పాత్ర, మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా పేదవాడికి ఆ బ్యాంకు ఖాతాలో వారి ఆర్థిక సహాయము, ఈ పథకాలను పూర్తిగా లబ్ధి చేకూర్చే విధంలో జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్, పైపెచ్చు ప్రజల విశ్వాసాలతో ముడిపడినటువంటి అనేకమైనటువంటి అంశాలను వారు పరిష్కారం చేయడం, అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసి 370 ఆర్టికల్ రద్దు నుంచి మొదలుకుంటే అయోధ్యలో రామ మందిర నిర్మాణము, చివరికి నక్సలైట్లు
రాజ్యాంగ విరుద్ధంగా మరి ఏ అరాచకాన్ని అయితే సృష్టించారో దాన్ని కూడా మరి తుదముట్టించినటువంటి ఈ ప్రభుత్వం. అందుకనే ఇవాళ అన్ని రాష్ట్రాల్లో గెలుస్తున్నటువంటి బీజేపీ వై నాట్ తెలంగాణ అనేటువంటిది ప్రజలు ఇవాళ ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ రాష్ట్రంలో కూడా గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలన పట్ల విసిగి కుటుంబ పాలన, వారి యొక్క అవినీతి, వారి అహంకారపూరితమైనటువంటి పాలన మార్పు కోరుకున్న ప్రజల్లో విధిలేని పరిస్థితుల్లో ఆ రోజు కాంగ్రెస్ లాభపడింది. వాస్తవంగా కాంగ్రెస్ గెలుపు కాదది. అంతకుముందు ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా గెలిచినటువంటి పార్టీ ఒక బీజేపీ మాత్రమే. అది ఉప ఎన్నికలు కానీ, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు కానివ్వండి. అందుకని ఈరోజు తెలంగాణ వైపు జాతీయ పార్టీ ప్రత్యేక దృష్టి సారించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు నెరవేర్చేదానికి మోదీ తరహా పాలన ఈ రాష్ట్రంలో కావాలని అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ గెలిపిస్తే పెనం నుంచి పోయి పొయ్యిల పడ్డట్టుగా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన ఎన్నికల ముందు ఇచ్చినట్టు అన్ని హామీలు, గ్యారంటీలు, హామీలు మొత్తం వాటిని అటకెక్కించి ఢిల్లీకి కప్పం కట్టడంలోనే పూర్తిగా ఆయన నిమగ్నం కావడం. మొత్తం తెలంగాణ సంపదను ఆ రోజు ఒక కల్వకుంట్ల కుటుంబం దోపిడీ చేస్తే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి ఈ యొక్క నెహ్రూ కుటుంబానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముడుపులు చెల్లించే దాంట్లో తెలంగాణ సంపదను కొల్లగొడతా ఉన్నారు. నిరుద్యోగుల ఆశను అడియాసలు చేశారు. విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, మహిళలకు 2500 ఆర్థిక సాయం నెలవారీగా, పెళ్లిడికి వచ్చినటువంటి అమ్మాయిలకు మరి తులం బంగారం ఇస్తామని, చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని, మహిళలకు వృద్ధులకు వితంతువులకు 4000 రూపాయలు పెన్షన్లు కల్పిస్తామని అరచేతిలో వైకుంఠం చూపించి ఇవాళ మొండి చేయి. ఇవాళ బెంగాల్లో గెలిచిన మొదటి మాసంలోనే ఇచ్చిన మాటకు అనుగుణంగా నెలకు 3000 ఇవాళ ఇది పంపిణీ చేస్తున్నామో ఆ రకంగా మోదీ గారు అంటే చెప్పింది చేస్తారు, చేయగలిగింది మాత్రమే చెబుతారనేటువంటి నమ్మకము, విశ్వాసం వల్ల ప్రజలు గెలిపిస్తున్నారు. అందుకని ఆ విశ్వాసం తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మొన్న నరేంద్ర మోడీ గారి పర్యటన తెలంగాణలో, ఇప్పుడు జాతీయ అధ్యక్షుని హోదాలో 3 రోజుల పర్యటన తెలంగాణ, హైదరాబాదు, వరంగల్, ఇతర అన్ని వర్గాలతో వారు సమావేశం కావడం, ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసులతో ప్రత్యేక సమావేశం, విద్యార్థులు, యువతతో ప్రత్యేకంగా సమావేశం, వరంగల్ ఉమ్మడి జిల్లా కార్యకర్తలతో, హైదరాబాద్ జిల్లా మొత్తం జిహెచ్ఎంసీ కార్పొరేషన్ సంబంధించిన 8 జిల్లాల కార్యకర్తలతో విస్తృత సమావేశాలు. ఈ వరంగల్లో జరిగేటువంటి ఈ సమావేశంలో ఖమ్మం సైతం కార్యకర్తలు పాల్గొనడం, 8 జిల్లా నూతన భవనాలు ప్రారంభోత్సవం చేసుకోవడం, భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎన్నికల సమాయత్తం కావడానికి, పార్టీ విస్తరణ కోసం పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేసుకోవడం, సామాజికంగా అన్ని వర్గాలకు చేరువ కావడము, ఏ ప్రాంతాల్లో ఇంకా పార్టీ బలహీనంగా ఉన్నామో ఆ ప్రాంతాలు కూడా చేరువ కావడం ఈ ప్రధాన వీరి పర్యటన ఉద్దేశం, లక్ష్యం. కాబట్టి ఈ పార్టీకి 2.5 సంవత్సరాలు పూర్తయింది రేవంత్ రెడ్డి గారి పాలన. అంటే ఇచ్చిన మాటలన్నీ కూడా, హామీలన్నీ కూడా పూర్తిగా ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లె చందంగా. మహిళలు ప్రశ్నిస్తున్నారు, మా అమ్మాయిలు పెళ్ళిడికి వచ్చినారు తులం బంగారం అని. మంత్రులు చెప్తున్నారు బంగారం ధర పెరిగిపోయింది, ప్రేమ అయిపోయింది, ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ఏ రకంగా కొల్లగొడుతున్నారో ప్రజలు కల్లారా చూస్తున్నారు. అందుకని ఇవాళ అభివృద్ధి అనేది మోదీ గారు ఈ యొక్క 12 సంవత్సరాల్లో 13 లక్షల కోట్లు తెలంగాణ ఇవ్వడమే కాకుండా అభివృద్ధి పేరు మీద ఇవాళ రైల్వేలకు మాత్రమే
ఇవాళ 5,500 కోట్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు యూపీఏ హయాంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ చట్టా పట్టాలు వేసుకొని రాష్ట్రాన్ని దేశాన్ని పాలిస్తే ఇచ్చింది ఏమిటంటే ఆ రోజు 886 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్కు 9,500 కోట్లు, 5,500 కోట్లు రైల్వేకి మాత్రమే. ఇవాళ రైల్వే తెలంగాణలో 40 అమృత్ స్టేషన్ కింద ఆధునీకరించి అత్యద్భుతంగా తీర్చిదిద్దుతారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పద్ధతిలో 750 కోట్లతో నిర్మాణం జరుగుతుంది. నాంపల్లి రైల్వే స్టేషన్ 300 కోట్లతో ఇవాళ పూర్తిగా నిర్మాణం చేస్తున్నారు. సికింద్రాబాద్ ఉన్న రైల్వే ఒత్తిడిని దాన్ని అధిగమించడానికి చార్మినార్ ఇదే టెర్మినల్, చెర్లపల్లి టెర్మినల్ ఈరోజు ప్రారంభించిన ఉదంతాలు. ఆ రకంగా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ దేశమంతా ఆ రోజు కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తే ఇందిరాగాంధీ స్వయంగా వచ్చి మెదక్ నుంచి పోటీ చేస్తే వెనుకబడ్డ ప్రాంతం కదా ఉద్ధరిస్తారనుకుంటే మరి ఉరగబెట్టింది ఏం లేదు. ఇదే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఈ తెలంగాణలో ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీని గెలిపించకపోయినప్పటికీ కూడా మోదీ గారు ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత టీమ్ ఇండియాగా అది ఈశాన్య రాష్ట్రాలైన వెనుకబడ్డ తెలంగాణ లాంటి రాష్ట్రాన్ని కూడా సమదృష్టితో అభివృద్ధి చేయాలనేటువంటి వనరులు కల్పించి మొదటిసారిగా స్వాతంత్ర తర్వాత మెదక్ రైల్వే స్టేషన్ నిర్మాణం చేసింది మోదీ ప్రభుత్వం. సిద్దిపేట రైల్వే స్టేషన్ ఇచ్చింది మోదీ గారు. ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఆరాధ్యంగా దైవంగా భావించేటువంటి మరి మల్లన్న దేవుణ్ణి కొనియాడేటువంటి కొమ్మరవెల్లి రైల్వే స్టేషన్ మొన్న నిర్మాణమైంది, త్వరలో ప్రారంభం. ఆ రకంగా వరంగల్ ప్రాంతానికి కూడా మనం చూసినట్టయితే ఇవాళ ఒక వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే కాకుండా మరి పక్కనే అత్యంత ఆధునికమైనటువంటి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ 1,300 కోట్ల రూపాయలతో ఇవాళ ఆనాటి ప్రభుత్వం ఉన్న బిల్డింగ్తో సాగిస్తే ఈరోజు దాన్ని పూర్తిగా మార్పులు చేర్పులు చేసి ఈరోజు నేను అందులో సభ్యునిగా ఉన్నాను డైరెక్ట్. ఈరోజు చూస్తూ ఉంటే అవుట్ పేషెంట్స్ మొత్తం తెలంగాణ నుంచి కూడా నామమాత్రం రుసుముతో 100 రూపాయలు 10 రూపాయలతో ఇవాళ అన్ని టెస్టులు జరుగుతున్నాయి. ఆ రకంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆదివాసీల ఆరాధ్య దైవమైనటువంటి సమ్మక్క సారక్క పేరు మీద ఒక ట్రైబల్ యూనివర్సిటీ ఈరోజు ఈ ప్రాంతానికి మరి ఇవ్వడం జరిగింది. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆర్సీఎస్ ఉదాన్ కింద మొత్తం స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణకు ఉన్నది ఒకటి ఎయిర్పోర్ట్. ఇవాళ మోదీ ప్రభుత్వం గారు ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఎన్ని దశాబ్దాలు పాలించింది, కేంద్రంలో అధికారంలో 2వ ఎయిర్పోర్ట్ ఇచ్చిన దాఖలాల్లో పాపన్న పోలేదు. అటువంటిది ఇవాళ ఈరోజు మరి తెలంగాణలో 2, ఒకటి ఆదిలాబాద్ వైపు, ఇటు మామనూరు కూడా ప్రభుత్వం స్థలం సేకరించి ఇచ్చినట్టయితే వెంటనే ఈ విమానాశ్రయం అభివృద్ధి కూడా ఇవాళ చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ రకంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక ఎడ్యుకేషన్ మరియు ఇండస్ట్రియల్ హబ్గా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నది. దానికి తోడు ఇవాళ 6,100 కోట్లతో వరంగల్ కనెక్టివిటీ పేరు మీద మంచిర్యాల వరంగల్ ఎకనామిక్ కారిడార్, అలాగే 7,597 కోట్ల రూపాయలతో కరీంనగర్ వరంగల్ ఈరోజు జాతీయ రహదారులు నేషనల్ హైవే 563 పేరు మీద 4 లేన్ హైవేలు. ఈ రకంగా యునెస్కో ద్వారా ఈ యొక్క రామప్ప ఆలయాన్ని గుర్తింపు. ఈ రకంగా అన్ని ప్రాంతాలను తెలంగాణలో కూడా ఈరోజు మోదీ గారి మరి దురదృష్టితో ఒక తెలంగాణను ఒక డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్గా మార్చడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణకు 5 వందే భారత్ ఇవాళ ఎక్స్ప్రెస్లు, హై స్పీడ్ రైల్స్ మొత్తం మొన్న పార్లమెంట్లో బడ్జెట్లో 7 మంజూరు చేస్తే 3 హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు పూణే 2-3 గంటల వ్యవధిలో చేరుకునే పరిస్థితి. ఈ రకంగా అహ్మదాబాద్ టు ముంబై ఉండేటువంటి బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు హైదరాబాద్ వరకు కూడా
దాన్ని విస్తరించడానికి మోదీ గారు తీసుకుని వచ్చారు. ఈ రకంగా మరి తెలంగాణలో కూడా ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటున్నారు మోదీ నాయకత్వంలో బీజేపీ రావాలని. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికే పార్టీ పరంగా మరి ఈ జాతీయ అధ్యక్షుని రాకతో అన్ని ప్రాంతాల్లో కూడా సామాజిక విస్తరణ, భౌగోళిక విస్తరణ దృష్టి పెట్టుకొని పార్టీని ముందుకు తీసుకుపోతున్నాం. మరి ఈరోజు ముఖ్యంగా ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మద్రాసు హైకోర్టు చాలా ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం, చెంపపెట్టులాంటి తీర్పు. ఏ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుండే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏదైతే ఇవాళ ముస్లింల యొక్క సంతుష్టికర విధానాలకు చెంపపెట్టేలాంటి తీర్పు మరొకసారి ఇవాళ మద్రాస్ హైకోర్టు తీర్పుని ఇవ్వడం జరిగింది. ఎవరైతే మరి మత మార్పిడి జరిగినటువంటి ముస్లింలలో చేరినటువంటి వాళ్ళు ఈరోజు ముస్లింలే కాకుండా ఎవరైతే ఇతర మతాలకు హిందువులు మత మార్పిడి చేసుకునే వాళ్ళకు ఆ యొక్క సామాజిక కోణం రిజర్వేషన్లు చెల్లుబాటు కావని చెప్పి స్పష్టమైన తీర్పుని ఇవ్వడం జరిగింది. 2024లో తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ ఇస్లాం మతం స్వీకరించిన వాళ్ళకు బీసీ జాబితాలో రిజర్వేషన్ కల్పించే ఒక జీవో జారీ చేస్తే మరి ఆ బీసీ సర్టిఫికేట్ ఇవ్వడానికి వీల్లేదని ఆ రోజు మరి కోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు మరి ఆ రిజర్వేషన్ చెల్లదని తీర్పు ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఆ ప్రభుత్వం ఇచ్చిన జీవో కూడా చెల్లుబాటు కాదని చెప్పడం జరిగింది. 1951లోనే చాలా స్పష్టంగా ఆ రోజు మద్రాస్ హైకోర్టు కూడా ఈ రకంగా మరి కుల మార్పిడి జరగడానికి ఆస్కారం లేదు, మతం మారినంత మాత్రాన మరి కులం మారడానికి వీల్లేదని కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా హిందూ సమాజంలో ఉన్నటువంటి సామాజిక వివక్ష, ఆర్థికపరమైనటువంటి వెనుకబాటుతనం, విద్యా ఉద్యోగాల్లో వారి పట్ల వివక్షను దృష్టిలో పెట్టుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల సదుపాయాన్ని కల్పిస్తే ఈరోజు పోటీపడి వాళ్ళ ఆ రోజు గతంలో ఏదైతే వృత్తిరీత్యా కొంతమంది ముస్లింలను బీసీ జాబితాలో ఆ రోజు కొనసాగుతుంటే కొత్తగా వచ్చినటువంటి పార్టీలు ప్రభుత్వాలు వాళ్ళ ఓట్ల కోసం బెంగాల్లో 95% ముస్లింలను బీసీలుగా చేర్చి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించడం, కేరళలో మొత్తం 100% ముస్లింలందరూ బీసీలని, కర్ణాటకలో కూడా 190% ముస్లింలందరూ బీసీలని, ఆ రకంగా తమిళనాడులో, కేరళలో, బెంగాల్లో మరి కర్ణాటకలో కాంగ్రెస్ ఈ పార్టీలు తీసుకున్న నిర్ణయాలు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలోనే ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ ఏ, గ్రూప్ బిలో మరి దశాబ్దాలుగా ఎవరైతే ముస్లింలు వృత్తిరీత్యా ఉన్నారో వాళ్లకు బీసీ జాబితా రిజర్వేషన్ కొనసాగుతూ ఉన్నాయి. అదే రకంగా ఎస్సీలు క్రైస్తవులుగా మారిన వరకు బీసీ కింద 1% రిజర్వేషన్ ఉన్నది. కానీ తగుదునమ్మా అని చెప్పి ఓట్ల కోసం అని చెప్పి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఇచ్చారు. చాలా స్పష్టంగా అంబేద్కర్ గారు మతపరమైన రిజర్వేషన్లు చెల్లుబాటు కాదని చెప్పినప్పటికీ ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 14 ముస్లిం కులాలని చెప్పి వాళ్ళకు అదనంగా 4% రిజర్వేషన్ ఉన్న రిజర్వేషన్ కాకుండా అదే రకంగా పోటీపడి ఈ రకంగా ఈ ప్రభుత్వాలు పార్టీలు ఓట్ల కక్కుర్తో ఇస్తూ ఉంటే ఇవాళ అసలు అయినటువంటి బీసీలకు తీరని అన్యాయం జరుగుతున్నది. మన హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో మనం చూసాం. ఇవాళ బీసీ ఈ పేరు మీద మీరు 4% రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ మరి స్థానిక సంస్థల్లో బీసీల పేరు మీద జరిగేటువంటి ఎన్నికల్లో ముస్లింలు బీసీలుగా పోటీ పడుతూ 50 డివిజన్లు హైదరాబాద్లో బీసీలకు రిజర్వేషన్లు కేటాయిస్తే 38 మంది ముస్లిం బీసీలు మజ్లిస్ పార్టీ మీద గెలిచి కేవలం 12 మాత్రమే ఇవాళ అసలు బీసీలు కార్పొరేట్లుగా. ఈ రకమైన అన్యాయాన్ని కూడా నేను మొన్న పార్లమెంట్లో రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తే మొత్తం కాంగ్రెస్, కమ్యూనిస్టులు అన్ని పార్టీలు వాకౌట్ చేసినాయి, ఆ రకంగా విభేదించాయి. కానీ చాలా స్పష్టంగా కోర్టు మళ్ళీ తీర్పు ఇచ్చిందంటే ఇది చెంపపెట్టులాంటి తీర్పు. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో కూడా హైకోర్టు ఈ 14 కులాలు ఇది మతపరమైన రిజర్వేషన్ చెల్లుబాటు కావని తీర్పునిచ్చిన
ఇవాళ సుప్రీంకోర్టులో ఆ కేసు కొనసాగుతుంది. అందుకనే ఈరోజు ఈ రకంగా ముస్లింల యొక్క ప్రాప కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏ రకంగా దేశవ్యాప్తంగా మరి ప్రజలు తిప్పికొడుతున్నారు, ప్రజాస్వామికంగా ఓడిస్తున్నప్పటికీ కూడా కనీసం వీళ్ళకి ఇంకా మరి కనువిప్పు కావటం లేదు. ఆ రోజు మల్లికార్జున్ ఖర్గేతో సహా ప్రతిపక్షాలు అందరూ కూడా నన్ను మాట్లాడలేకుండా అడ్డుపడి చివరికి వాకౌట్ చేశారు. కానీ వాళ్ళు తీర్పు ఇచ్చిన కోర్టు. కాబట్టి ఇప్పటికి కూడా తెలంగాణలో కూడా ఆ రోజు 4% అని రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు ఇస్తే తగుదునామా అని చెప్పి కేసీఆర్ గారు నేను 12% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తాను అని చెప్పారు. అందువల్ల మిగతా సమాజం ఆలోచన చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు పరాకాష్ట ఆయన యొక్క మరి వాగ్దానాలకు ఆయన పార్టీ మన ఎన్నికల్లో చెప్తున్నాడు, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, అంటే మిగతా వర్గాలు ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీలో కొనసాగేవాళ్ళు. కాబట్టి ఒక వర్గం కోసం పనిచేసే పార్టీ ఇది జాతీయ పార్టీయా, ఇది మతతత్వ పార్టీయా, మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఎస్ఆర్ మీద కూడా రాద్ధాంతం చేస్తాను. ఇవాళ ఈ యొక్క ఓటర్ లిస్ట్ ప్రక్షాళన రాజ్యాంగ ప్రక్రియ, అది చట్టబద్ధంగా జరిగే ప్రక్రియ. ఇవాళ కొత్తగా మోదీ ప్రభుత్వం వచ్చి జరుగుతున్న ప్రక్రియ కాదు. ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగ సంస్థ. గత మీ హయాంలో కాంగ్రెస్ హయాంలో కూడా జరిగినటువంటి ప్రక్షాళన. ఈరోజు దొంగ ఓట్లను తీసేస్తామంటే, చనిపోయిన వాళ్ళని తొలగిస్తామంటే, చొరబాటుదారులు బంగ్లాదేశ్ రోహింగ్యాలు ఆ ఓట్లను తొలగిస్తామంటే అడ్డుకుంటున్న పార్టీలు ఇవాళ కాంగ్రెస్, బీఆర్ఎస్. అంటే కేవలం మజ్లిస్ యొక్క ప్రాపకం కోసం వాళ్ళు ఎస్ఆర్ను కూడా రాజకీయం చేసి ఏ రకంగా రాద్ధాంతం చేస్తున్నారో దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాలి. తెలంగాణ ఏం చేయాలనుకుంటున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ బీఆర్ఎస్ కానీ మజ్లిస్కు ధరాదత్తంగా అప్పచెప్పి రజాకార్ల పాలన కోసం మీరు కుట్రలు పండుతున్నారా? సమాజం ఆలోచించేది. అందుకనే ఇవాళ మోదీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరు మీద కులాలతో మతాలతో నిమిత్తం లేకుండా వాళ్ళు ప్రవేశపెట్టేటువంటి అన్ని పథకాలు కూడా పేదవాడి పేరు మీద పేదవాళ్ళకు కల్పిస్తున్నారు. వాటి దయచేసి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేసి రాబో రోజుల్లో మరి ఈ పార్టీలకు బుద్ధి చెప్పడానికి బీజేపీకి అండగా నిలబడాలి. బీజేపీ కూడా మీ యొక్క ఆలోచనకు అనుగుణంగా అధికారంలో తీసుకోవడానికి అన్ని ప్రయత్నాలు కూడా ముందుకు పోతామని ఒక కార్యాచరణ ప్రణాళిక త్వరలో దాన్ని మరి ఏ రకంగా వాళ్ళ బలహీనంగా ఉన్న ప్రాంతాలను ఇంకా ఏ వర్గాలు మా పార్టీలు చేరుగాలో వాళ్ళు చేర్చుకొని అధికారంలో రావడమే లక్ష్యంగా ఈ రాష్ట్ర పార్టీ పనిచేస్తుందని చెప్పి కూడా నేను స్పష్టం చేస్తూ, నేను ఒక బాధ్యతగా వ్యక్తిగా జాతీయ స్థాయిలో పార్లమెంట్ బోర్డు సభ్యునిగా, నేను రాజ్యసభ సభ్యునిగా నేను తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తున్న, భరోసా ఇస్తున్నాను.